గ్రోత్ హార్మోన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకోసారి జస్ట్ బ్రీఫ్గా చెప్పుకొని నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్ కూడా ఇంట్రడక్షన్ చెప్పేసుకున్నాం ఈరోజే. ఓకే, గ్రోత్ హార్మోన్ మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఫస్ట్ హైపోథాలమస్లో ఉండే ఆర్కియేట్ న్యూక్లియస్ స్టిమ్యులేట్ అవుతుంది. దానివల్ల మనకి గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్కియేట్ న్యూక్లియస్ ఎలా స్టిమ్యులేట్ అవుతుందంటే దీనికి మనం చాలా కాజెస్ చెప్పుకున్నాం. అందులో ఒకటి లో ఫ్యాటీ యాసిడ్స్, హై అమైనో యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉంటాయి బ్లడ్లో, అదే అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ గ్లూకోజ్ కూడా బాడీ తక్కువ ఉంటుంది, దాన్ని మనం హైపోగ్లైసిమియా అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఎక్సర్సైజెస్. ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా మనకి ఇంకా ఉంటాయి. స్ట్రెస్ ఒకటి ఉంటుంది. స్ట్రెస్ అంటే పెయిన్ కానీ, లేదా ఏదైనా ట్రామా, లేదా సర్జరీ, లేదా ఇన్ఫర్మేషన్, వీటి వల్ల కూడా మనకి ఈ ఆర్కియేట్ న్యూక్లియస్ అనేది స్టిమ్యులేట్ అవ్వచ్చు. ఓకే, ఏంటంటే లో ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పుకున్నాం, హై అమైనో యాసిడ్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ డిక్రీజ్డ్ గ్లూకోజ్ లెవెల్ ఇన్ బ్లడ్ అంటే హైపోగ్లైసీమియా. నెక్స్ట్ ఎక్సర్సైజెస్. ఇవి కాకుండా స్ట్రెస్లో మనం ఏం చూస్తామంటే పెయిన్ కానీ, ట్రామా కానీ, సర్జరీ, ఇన్ఫ్లమేషన్స్, వీటి వల్ల కూడా మనకి ఆర్కియేట్ న్యూక్లియస్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, ఇలా స్టిమ్యులేట్ అయినప్పుడు ఏమొస్తుందంటే మనకి గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి యాంటీరియర్ పిట్యూటరీలో ఉన్న సొమాటోట్రోఫ్ సెల్స్ ఉంటుంది. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీలో ఉన్న సొమాటోట్రోఫ్ సెల్స్ ఎలా వెళ్తుందంటే త్రూ హైపోఫైసియల్ పోర్టల్ సిస్టమ్. ఇదంతా మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు సొమాటోట్రోఫ్ సెల్స్ ఏం చేస్తాయంటే గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఇలా రిలీజ్ అయిన గ్రోత్ హార్మోన్ అనేది మనకి మెయిన్గా ఎక్కువ అమౌంట్ అనేది కొంత లివర్కి వెళ్తుంది, కొంత ఎక్కడికి వెళ్తుందంటే బ్లడ్లోకి వెళ్తుంది. ఓకే, లివర్లోకి వెళ్ళింది ఏం చేస్తుందంటే లివర్లోకి వెళ్ళిన గ్రోత్ హార్మోన్ అనేది లివర్ సెల్స్ మీద యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది పెప్టైడ్ హార్మోన్ కాబట్టి ఇది మనకి ఎక్కడ యాక్ట్ చేస్తుంది, సెల్ మెంబ్రేన్ మీద ఉన్న రిసెప్టర్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకే, సెల్ మెంబ్రేన్ మీద రిసెప్టర్ ఏముంటుందంటే టైరోసిన్ కైనేస్ రిసెప్టర్ ఉంటుంది. సెల్ మెంబ్రేన్ మీద టైరోసిన్ కైనేస్ రిసెప్టర్ ఉంటుంది. ఇది ఒక సైటోకైన్ రిసెప్టర్ ఫ్యామిలీకి సంబంధించినది. ఓకే, బిలాంగ్స్ టు సైటోకైన్ రిసెప్టర్. ఇక్కడ ఏముంటుందంటే నెక్స్ట్ మనకి ఇది యాక్టివేట్ అయిన తర్వాత మనకి లోపల జానూస్ కైనేస్ అనే ఒక ఎంజైమ్ మనకి ప్రోటీన్ కైనేజ్ లాగే ఇది జానూస్ కైనేజ్ ఉంటుంది లివర్ సెల్స్లో. ఓకే, గ్రోత్ హార్మోన్ సంబంధించిన రిసెప్టర్కి లోపల మనకి ఏముంటుందంటే జానూస్ కైనేజ్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ప్రోటీన్ కైనేజ్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ జానూస్ కైనేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఈ జానూస్ కైనేజ్ ఏం చేస్తుంది, ఫాస్ఫోరైలేట్ చేస్తుంది. ఓకే, ఫాస్ఫోరైలేట్ చేస్తుంది. దేన్ని ఫాస్ఫోరైలేట్ చేస్తుందంటే స్టాట్ అనే ప్రోటీన్ ఫాస్ఫోరైలేట్ చేస్తుంది. స్టాట్ పూర్తి పేరు ఏంటంటే సిగ్నల్ ట్రాన్స్డ్యూసర్ అండ్ యాక్టివేటర్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఈ ప్రోటీన్ ఫాస్ఫోరైలేట్ చేస్తుంది. ఇలా ఫాస్ఫోరైలేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, మనకి సిగ్నల్స్ టు న్యూక్లియస్ వెళ్తాయి. ఓకే, అక్కడ ఏం జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ పర్టికులర్ జీన్, ఒక జీన్ కోడ్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్ పర్టికులర్ జీన్ కోడ్ జరుగుతుంది. అప్పుడు మనకి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ బయటకు వచ్చి మనకి ఏం జరుగుతుంది, ట్రాన్స్లేషన్ జరుగుతుంది. జరిగితే మనకి ఏమొస్తుంది, ఒక ప్రోటీన్ అనేది కొత్త సింథసైజ్ అవుతుంది. అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్ మనం ఏమంటామంటే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం. యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే సొమాటోమెడిన్స్ అంటాం. అవుతుందా,
ఇప్పుడు మనకి ట్రాన్స్లేట్ అయిన తర్వాత కొత్తగా ఒక ప్రొడ్యూస్ కదా, ఆ ప్రోటీన్ ఏమంటామంటే సొమాటోమెడిన్ అంటాం. ఈ సొమాటోమెడిన్స్ అనేవి గ్రోత్ హార్మోన్ వల్ల డిఫరెంట్ టైప్స్ వస్తాయి. ఓకే, అందులో ఇంపార్టెంట్ వన్ సొమాటోమెడిన్ సి. ఈ సొమాటోమెడిన్ సిని మనం ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, లాస్ట్ టైం చెప్పుకున్నదే, దానికి కొత్త వర్డ్ ఒకటి యాడ్ చేసాం. ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రోటీన్ ఏదైతే ఉందో, గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేటింగ్ వల్ల లివర్ ప్రొడ్యూస్ చేసే ఒక కొత్త హార్మోన్ ఏదైతే ఉందో, దాన్ని మనం ఏమంటామంటే సొమాటోమెడిన్స్ అంటాం. సొమాటోమెడిన్స్. ఈ సొమాటోమెడిన్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఈ డిఫరెంట్ టైప్స్లో సొమాటోమెడిన్ సి అనే టైప్ మనం ఏమంటామంటే అదే చాలా ఇంపార్టెంట్ వన్. సి అనే టైప్ని మనం ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1. ఓకే, ఓకే. ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది? ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్గా ఎక్కడికి వెళ్తుందంటే మజిల్స్ దగ్గరికి వెళ్తుంది. మజిల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మజిల్ సెల్ మీద ఈ హార్మోన్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఈ మజిల్ సెల్ మీద దానికి సంబంధించిన రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్కి మజిల్ హార్మోన్ కనెక్ట్ అయిన తర్వాత డిఫరెంట్ ఎంజైమెటిక్ యాక్టివేషన్ జరుగుతాయి. ఆ తర్వాత ఎంజైమెటిక్ యాక్టివిటీస్ తర్వాత మనకి న్యూక్లియస్లో చేంజెస్ వస్తాయి. ఆ న్యూక్లియస్ అనేది ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఆ ప్రోటీన్ బయటకు వచ్చిన స్పెషల్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఫాస్ఫోరిలేట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ ఆల్రెడీ మనం చెప్పుకున్న క్లాసే. ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అనేది బ్లడ్ సర్క్యులేషన్లో వచ్చిన తర్వాత మెయిన్గా అది మజిల్స్లోకి వెళ్తుంది. అది మెయిన్గా మజిల్స్, బోన్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం మజిల్స్ గురించి చెప్పుకుంటున్నాం. మజిల్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. మజిల్ సెల్ మీద దాని రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే, ఆ రిసెప్టర్స్ హార్మోన్తో కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎంజైమెటిక్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ది సెల్ జరుగుతాయి. ఎంజైమెటిక్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రోటీన్ ఒక స్పెసిఫిక్ కోడ్ అనేది ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. దాని నుండి ట్రాన్స్లేషన్ వస్తుంది. అప్పుడు మనకు ఒక స్పెషల్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఆ స్పెషల్ ప్రోటీన్ ఏదైతే వచ్చిందో ఆ స్పెషల్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఫాస్ఫోరైలేషన్ చేస్తుంది. దేన్ని ఫాస్ఫోరైలేషన్ చేస్తుందంటే మజిల్ సెల్ మీద ఉండే ఒక స్పెషల్ ఛానల్ని ఫాస్ఫోరైలేట్ చేస్తుంది. దీన్ని ఫాస్ఫోరైలేట్ చేస్తుంది. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బ్లడ్లో ఉండే హై అమౌంట్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఎందుకంటే వన్ ఆఫ్ ది స్టిమ్యులేషన్ ఫర్ ఆర్కేట్ న్యూక్లియస్. ఆర్కేట్ న్యూక్లియస్ వన్ ఆఫ్ ది స్టిమ్యులేషన్ ఏంటి? హై అమైనో యాసిడ్స్. అంటే బ్లడ్లో ఎప్పుడు హై అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఆ అమైనో యాసిడ్స్ అనేవి ఏదైతే ఫాస్ఫోరైలేట్ జరిగిందో ఆ ఛానల్ గుండా ఇప్పుడు మజిల్ సెల్స్లోకి వస్తాయి. ఓకే, ఇలా వచ్చిన అమైనో యాసిడ్స్ ఏం చేస్తాయి? అమైనో యాసిడ్స్ కలిసి మనకి ప్రోటీన్స్ ఫామ్ చేస్తాయి. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మయోసిన్ ఫిలమెంట్స్ని, యాక్టిన్ ఫిలమెంట్స్ని, సైటోకైన్స్, సైటోస్కెలిటన్ ప్రోటీన్స్ని ఆ మజిల్ సెల్కి యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మజిల్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, ఇది మనం ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్లో గ్రోత్ హార్మోన్ అనేది ఎలా యూజ్ అవుతుంది, నెక్స్ట్ ఆ ప్రోటీన్ సింథసిస్ అనేది ఆ మజిల్ని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది గ్రోత్ అంటే ఇది మనం చూడాల్సింది. ఇది అందరికీ అర్థమైంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నదే కాబట్టి. నెక్స్ట్ ఇది బోన్ పై ఎలా యాక్ట్ చేస్తుంది? దీంట్లో ఎవరికైనా డౌట్ లేదు కదమ్మా? లేదు సార్. లేదు సార్. ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ఆర్ సొమాటోమెడిన్ సి రెండు ఒకటే. ఇది ఇప్పుడు బోన్ మీద ఎలా యాక్ట్ చేస్తుంది? బోన్ మీద యాక్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇది బోన్ మీద ఉండే ఆస్టియోబ్లాస్ట్స్ అండ్ ఆస్టియోక్లాస్ట్స్. ఈ రెండింటి యొక్క యాక్టివిటీని తెలుస్తుంది. సో ఈ రెండు ఎందుకు యూజ్ అవుతాయంటే ఆస్టియోబ్లాస్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే బోన్ని డిపాజిట్ చేస్తాయి. అంటే బోన్స్ యొక్క నెంబర్ ఆఫ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. బోన్ డిపాజిషన్ చేస్తాయి. ఈ ఆస్టియోక్లాస్ట్స్ అనేది ఏం చేస్తాయంటే బోన్ రిజార్ప్షన్ చేస్తాయి. అంటే పెరుగుతున్న బోన్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్గానే జరుగుతూ ఉండాలి. ఓకే, అర్థమవుతుంది కదా? ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ కూడా ఎప్పుడు ఈక్వల్గా జరిగితేనే బోన్ అనేది ఎప్పుడు కూడా హెల్దీగా ఉన్నట్టు. లేదు ఏదో ఒకటే పెరిగితే
ఆ స్టేజ్లో కంప్లీట్ ఉన్నట్టు అనమాట. ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ మాత్రమే పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బోన్లు అలా ఎనార్మస్గా ఎన్లార్జ్ అయిపోతూ ఉంటుంది. పోనీ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బోన్ పూర్తిగా రిజార్ప్షన్ అయిపోయి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఓకే. ఇప్పుడు మన గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే రెండింటి యొక్క యాక్షన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎండోకాండ్రల్ ఆసిఫికేషన్ జరుగుతుంది. ఎండోకాండ్రల్ ఆసిఫికేషన్. ఓకే. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇంకేం చేస్తుందంటే మెయిన్గా ఇది మనకి కార్టిలేజ్ మీద పనిచేస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఏముంటుందంటే ఎపిఫైషియల్ ప్లేట్ ఉంటుంది. ఎపిఫైషియల్ ప్లేట్లో మనకి కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్లో ఏముంటుందంటే కాండ్రోసైట్స్ ఉంటాయి. ఈ కార్టిలేజ్లో మనకి కాండ్రోసైట్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఏదైతే గ్రోత్ హార్మోన్ అంటే ఈ ఐజిఎఫ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పనిచేసేటప్పుడు ఈ కాండ్రోసైట్స్ నెంబర్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సెల్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంది, సెల్ సైజ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు నెంబరు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇంక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతాయంటే ఈ ఏవైతే పెరిగాయో ఈ కాండ్రోసైట్స్ అనేవి ఆస్టియోజెనిక్ సెల్స్గా చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ యొక్క మెయిన్ ఏంటంటే ఏం చేస్తుందంటే హైపోట్రోఫీ ఆఫ్ కాండ్రోసైట్స్ అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ కాండ్రోసైట్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఇంటూ బోన్. ఏవైతే కాండ్రోసైట్స్ పెరిగాయో ఆ కాండ్రోసైట్స్ ని ఆస్టియోజెనిక్ సెల్స్ గా మారుస్తాయి. అంటే ఏం జరుగుతుంది, ఏదైతే కార్టిలేజ్ ఉందో దాన్ని బోన్ కింద మారుస్తూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడే మనకి హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సెల్స్ పెరుగుతున్నప్పుడు దీని హైట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. కొంత టైం అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఎపిఫైసిల్ ప్లేట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న కాండ్రోసైట్స్ అన్ని కూడా ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే అన్ని సెల్స్ కూడా ఆస్టియోజెనిక్ సెల్స్ గా మారిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కొత్తగా సెల్స్ అనేవి గ్రోత్ అవ్వడానికి ప్లేస్ లేదు అక్కడ. అప్పుడే ఆ ప్లేస్ నుండి ఆ టైం నుండి బోన్ యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే. అందుకే ప్యూబర్టీ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే ఎపిఫైసిల్ ప్లేట్స్ అనేవి ఆ, ఎప్పుడైతే పెరియాస్టిక్ కలిసిపోతాయో అప్పుడు నుండి మనకి బోన్ గ్రోత్ జరగదు కదా. ఎందుకు అంటే ఈ ఎపిఫైసిల్ ప్లేట్స్ లో ఉండే కాంట్రాసైట్స్ అన్ని కూడా ఆస్ట్రోజెనిక్ సెల్స్ గా చేంజ్ అయిపోతాయి. అందుకే ప్యూబర్టీ తర్వాత హైట్ అనేది పెరగడం ఇంకా ఆగిపోతుంది. ఓకే. కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకి హైట్ పెరగడం ఆగిపోతుంది. ఎందుకు కారణం అంటే ఎపిఫైజియల్ ప్లేట్ లో ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న కాంట్రాసైట్స్ అనేవి కూడా మొత్తం టోటల్ ఆస్ట్రోజెనిక్ సెల్స్ గా చేంజ్ అయిపోతుంది. దీనివల్ల ఇంకా ఎడోల్సెన్స్ వచ్చిన తర్వాత లేట్ ఎడోల్సెన్స్ లో ఎపిఫైషియల్ కార్టిలేజ్ అనేది యాడ్ అవ్వడానికి ఇంకో ఆప్షన్ లేదు. అందుకని హైట్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఓకే. ఇది కార్టిలో అదే అంటే మన ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ యొక్క వర్క్ ఆన్ బోన్ అండ్ కార్టిలేజ్. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఇంకా ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా బోన్ లో ఉండే ప్రోటీన్ ఏముందంటే కొలాజిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ యొక్క ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే. ఆల్రెడీ చెప్పుకున్నాం కొలాజిన్ టైప్స్ 4 ఉంటాయని. టైప్ 1 కొలాజిన్ మన బోన్ లో ఉంటుంది. టైప్ 2 కొలాజిన్ కార్టిలేజ్ లో ఉంటుంది. టైప్ 4 కొలాజిన్ బేసిన్ మెంబ్రేన్ లో ఉంటుంది. టైప్ 4 కొలాజిన్ రిమైనింగ్ అన్ని ప్లేస్ లో ఉండేదంతా టైప్ 3 కొలాజిన్. ఎంత ఆల్రెడీ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఇంక్రీజ్ గ్రోత్ హార్మోన్ అన్నమాట. ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది అనుకోండి, గ్రోత్ హార్మోన్ మెయిన్ యాక్షన్ అనేది ఎప్పుడు కూడా బ్లాస్ట్ మీద ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే బాగా స్ట్రాంగ్ గా పెరుగుతుందో గ్రోత్ హార్మోన్ అనేది అప్పుడు దాని యాక్షన్ అనేది దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా బ్లాస్ట్ మీద ఉంటుంది. బ్లాస్ట్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే బోన్ అనేది థిక్ గా అయిపోతుంటుంది. బోన్ ఇంకా హైట్ పెరగదు కదా, అప్పుడు థిక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రొట్రూజన్ ఆఫ్ కొందరిలో ప్రొట్రూజన్ ఆఫ్ జా అండ్ ప్రొట్రూజన్ ఆఫ్ ఇవి ఉంటాయి చూసారా, సూపర్ ఆర్బిటల్ నాచెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ప్రొట్రూజ్ అవుతుంటాయి. అటువంటి వాళ్ళకి ఎందుకంటే గ్రోత్ హార్మోన్ అనేది అడోల్సెన్స్ తర్వాత కూడా కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, వాళ్ళ హైట్ పెరిగే ఆప్షన్ లేదు కాబట్టి థిక్నెస్ ఆఫ్ ది బోన్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రొట్రూజన్ ఆఫ్ జా వస్తుంది. అర్థమైందమ్మా? బోన్స్ మీద అండ్ కార్టిలేజ్ మీద గ్రోత్ హార్మోన్ యాక్షన్. ఓకే. నెక్స్ట్ గ్రోత్ హార్మోన్
ఇప్పుడు కొంత హార్మోన్ మనకి లివర్లోకి వచ్చిన కొంత హార్మోన్ ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్గా ఫామ్ చేస్తుంది. ఇంకా కొంత హార్మోన్ ఏం చేస్తుందంటే గ్లూకోనియోజెన్సిస్ చేస్తుంది. అంటే గ్లూకోజ్ని ఫ్రమ్ అదర్ దెన్ కార్బోహైడ్రేట్స్ కాకుండా వేరే దాని నుండి మనకి గ్లూకోజ్ని ఫామ్ చేస్తాం. అదర్ దెన్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి గ్రోత్ హార్మోన్ అంటే కొంత అమౌంట్ అనేది బ్లడ్లోకి వస్తుంది కదా. ఈ బ్లడ్లోకి వచ్చిన గ్రోత్ హార్మోన్ అనేది ఎడిపోస్ టిష్యూ దగ్గరికి వెళ్తుంది. ఎడిపోస్ టిష్యూలో సంబంధించిన రెసెప్టర్స్ ఉంటాయి, దాంతో రియాక్ట్ అవుతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎడిపోస్ టిష్యూ అనేది ఇక్కడ మనకి హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. లైపేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి ఎడిపోస్ టిష్యూలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ని బ్రేక్ చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ని బ్రేక్ చేస్తాయి. అది ఒకటి గ్లిజరాల్, ఫ్రీ ఫ్యాటీ ట్రైగ్లిజరైడ్స్ గ్లిజరాల్గా అండ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. ఈ ప్రాసెస్ని మనం లైపోలైసిస్ అంటాం. ఎందుకంటే లిపిడ్ బ్రేక్ అయింది లైపోలైసిస్ అంటాం. ఓకే, ఈ గ్లిజరాల్ అనేది లివర్లోకి వెళ్తుంది, అదే మనకి గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ ఆర్కియేట్ న్యూక్లియస్ ఆర్కియేట్ న్యూక్లియస్ స్టిమ్యులేషన్కి వన్ ఆఫ్ ది కాజ్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్, లో ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ మెయిన్గా గ్రోత్ హార్మోన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, మెయిన్ మోటివ్ ఏంటంటే ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ పెంచడం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిక్రీజ్ ద రేట్ ఆఫ్ గ్లూకోజ్ యూటిలైజేషన్. ఓకే, ఇప్పుడు కొత్త ప్రోటీన్స్ అనేది సింథసిస్ చేస్తూ ఉంటుంది, దానివల్ల మజిల్ గ్రోత్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో పని ఏంటి గ్రోత్ హార్మోన్ అంటే డిక్రీజ్ ద రేట్ ఆఫ్ గ్లూకోజ్ యూటిలైజేషన్. గ్లూకోజ్ యూటిలైజేషన్ తగ్గిస్తుంది. ఇప్పుడు మనకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ యూటిలైజ్ అవ్వాలి. గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ని తగ్గించేస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? ప్రోటీన్ని మనకి ఏం చేస్తుంది, కొత్తది ప్రిపేర్ చేస్తుంది, దాని మజిల్ గ్రోత్ యూజ్ చేసుకుంటుంది. మనకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ కావాలి, కానీ ఇప్పుడు గ్లూకోజ్ని ఇది యూజ్ చేయనివ్వడం లేదు. అప్పుడు మనకి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? మనకి ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ అయింది కదా, ఎడిపోస్ టిష్యూ నుండి ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ అయింది కదా, ఆ ఫ్యాటీ యాసిడ్స్ని ఇప్పుడు ఎనర్జీ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అర్థమైందమ్మా? గ్రోత్ హార్మోన్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే రేట్ ఆఫ్ గ్లూకోజ్ యూటిలైజేషన్ని తగ్గించడం. థర్డ్ వన్ ఏంటంటే ఇంక్రీజ్ ద మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రమ్ ఎడిపోస్ టిష్యూని ఫ్యాటీ యాసిడ్స్ని బ్లడ్లోకి మొబిలైజ్ చేసి ఆ ఫ్యాటీ యాసిడ్స్ని ఎనర్జీ కోసం యూజ్ చేయడం. అది థర్డ్ మోటివ్. గ్రోత్ హార్మోన్కి 3 మెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, సెకండ్ వన్ డిక్రీజ్ ద రేట్ ఆఫ్ గ్లూకోజ్ యూటిలైజేషన్, థర్డ్ వన్ ఇంక్రీజ్ ద మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రమ్ ఎడిపోస్ టిష్యూ ఇంటూ బ్లడ్. ఎందుకంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ని ఎనర్జీ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా చేంజ్ అవుతాయంటే ఎసిటైల్ కోయాగా చేంజ్ అవుతాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ గ్రోత్ హార్మోన్. ఏదైతే గ్రోత్ హార్మోన్ ఉందో ఆ గ్రోత్ హార్మోన్ ప్రెజెన్స్లో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎసిటైల్ కోయాగా ఫామ్ అవుతాయి. ఈ ఎసిటైల్ కోయా ఏమవుతుంది, క్రెబ్ సైకిల్ ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత ఎనర్జీ ప్రొడక్షన్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ అనేది ఎక్సెసివ్గా ఉందో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యాట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యాట్ అనేది ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ ఎక్కువ అయిపోతుందో, ఎక్సెస్ అమౌంట్ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ అవుతుందో అప్పుడు ఎక్కువ ఫ్యాట్ అనేది ఎడిపోస్ టిష్యూ నుండి బయటకు వచ్చి ఎస్టిక్ యాసిడ్ ఫార్మ్ చేస్తుంది. దీన్నే మనం కీటోసిస్ అంటాం. ఈ కీటోసిస్ వల్ల ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ అనేది ఫ్యాట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, లివర్ మీద చేరి ఫ్యాటీ లివర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎక్సెస్
గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ని ఎస్టోఎస్టిక్ యాసిడ్గా ఫామ్ చేస్తుంది ఎక్కడ లివర్లో. ఆ ఎస్టిక్ యాసిడ్కి అంతా ఈ కండిషన్ మనం కీటోసిస్ అంటాం. ఇదంతా ఎక్కువ ఎక్కడ డిపాజిట్ అవుతుందంటే లివర్ మీద డిపాజిట్ అవుతుంది. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎక్సెస్ గ్రోత్ హార్మోన్ ఉన్నప్పుడు, ఎక్సెస్ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనకి వచ్చే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఫ్యాటీ లివర్. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. ఓకే, నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ ఇంకా ఏం చేస్తుంది? డిక్రీజ్ ద గ్లూకోజ్ అప్టేక్. గ్రోత్ హార్మోన్ ఇంకో ఏం పని చేస్తుందంటే గ్లూకోజ్ యూటిలైజేషన్ తగ్గిస్తుంది. అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు గ్లూకోజ్ యూటిలైజ్ అవ్వాలంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఎక్కడికి వెళ్ళాలి? సెల్స్లోకి వెళ్ళాలి. సెల్స్కి వెళ్తే ఇక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, కానీ ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ అప్టేక్ బై టిష్యూస్ గ్లూకోజ్ తీసుకునే కెపాసిటీని తగ్గించేస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, టిష్యూస్లోకి గ్లూకోజ్ వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది గ్లూకోజ్ బ్లడ్లో ఉంటుంది. అర్థమవుతుంది కదా? నార్మల్గా బ్లడ్ నుండి టిష్యూస్లోకి వెళ్ళాలి. టిష్యూస్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏం పని చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా ఇక్కడ ఏం పని చేయాలో? బ్లడ్లో గ్లూకోజ్ టిష్యూస్లోకి అంటే సెల్స్లోకి వెళ్ళాలంటే ఏ హార్మోన్ కావాలి? ఇన్సులిన్. ఓకే, గుడ్, ఇన్సులిన్ కావాలి. ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది, బ్లడ్ నుండి టిష్యూస్లోకి వెళ్ళకుండా ఆపేస్తుంది. ఓకే, అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రోత్ హార్మోన్ ఇంకో పని ఏం చేస్తుందంటే గ్లూకోనియోజెన్సిస్ ద్వారా ఎక్సెసివ్ గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తా ఉంది. ఆల్రెడీ మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది, అది కాకుండా గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది, గ్లూకోనియోజెన్సిస్ చేస్తుంది. ఓకే, అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ అంటే ఇంకా ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఎక్కువ గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో పెరుగుతుంటే అప్పుడు ఏం జరగాలి, దీన్ని పంపించడం కోసం టిష్యూస్లోకి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి. అర్థమవుతుంది కదమ్మా? నార్మల్గా బ్లడ్ నుండి టిష్యూస్లోకి గ్లూకోజ్ని పంపించే పని ఇన్సులిన్. కానీ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే బ్లడ్ నుండి టిష్యూస్లోకి గ్లూకోజ్ వెళ్లకుండా ఆపేస్తుంది. అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇది కాకుండా మళ్ళీ గ్లూకోనియోజెన్సిస్ చేస్తుంది. దీనివల్ల కూడా మళ్ళీ గ్లూకోజ్ అనేది ఇంకా ఎక్కువ అమౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ అమౌంట్ అనేది బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అమౌంట్ ఉంది. దీనికి ఏం జరగాలంటే ఈ ఎక్కువ అమౌంట్ అనేది టిష్యూస్లోకి వెళ్ళాలి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, కానీ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఈ టిష్యూస్కి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గించేస్తుంది. అర్థమవుతుందమ్మా? టిష్యూస్ మీద ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏదో ఉందో ఆ సెన్సిటివిటీని తగ్గించేస్తుంది. అప్పుడు ఆ సెల్స్ ఏమవుతాయి, ఇన్సులిన్కి రెసిస్టెంట్గా తయారవుతాయి. అప్పుడు గ్లూకోజ్ని టిష్యూస్లోకి అలౌ చేయవు. ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటామంటే డయాబెటోజెనిక్ ఎఫెక్ట్ అంటాం. మళ్ళీ చెప్తున్నా, నార్మల్గా గ్లూకోజ్ అనేది బ్లడ్ నుండి సెల్స్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. ఓకే, అలా కాకుండా ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి వెళ్లకుండా ఆపేస్తుంది. దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం గ్రోత్ హార్మోన్ ఇంకా ఏం చేస్తుందంటే గ్లూకోనియోజెన్సిస్ చేస్తుంది. ఇంకా గ్లూకోజ్ ప్రొడక్షన్ మళ్ళీ పెరిగింది. ఇప్పుడు బ్లడ్లో ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంది. ఏం చెప్తుంది, ఇంకా పెరిగిన గ్లూకోజ్ లెవెల్ని తగ్గించాలంటే ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి.
ఆల్రెడీ ఇన్సులిన్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. బట్ గ్రోత్ హార్మోన్ ఇంకో పని ఏం చేస్తుందంటే ఏవైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ ఇన్సులిన్కి ఇన్సులిన్ రెసిస్టెంట్ చేసేస్తుంది. అంటే ఇన్సులిన్ ఆ సెల్స్ మీద యాక్ట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ బాడీలో ఇన్సులిన్ ఉన్నా సరే గ్లూకోజ్ అనేది బ్లడ్ నుండి టిష్యూస్లోకి వెళ్ళట్లేదు. ఈ ఎఫెక్ట్నే మనం డయాబెటోజెనిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ చేస్తుంది. అంటే మనకి టైప్ 2 డయాబెటీస్ తీసుకొస్తుంది. దాన్నే మనం నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే గ్రోత్ హార్మోన్ బాగా పెరిగిందంటే ఏమొస్తుందంటే డయాబెటీస్ మిలిటస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం గ్రోత్ హార్మోన్ని ఏదైనా ఒక కార్టిలేజ్కి చేసాం. ఏదైనా ఒక కార్టిలేజ్ బోన్లో ఉన్న ఒక కార్టిలేజ్కి లార్జ్ బోన్లో ఒక ఏదైతే లాంగ్ బోన్ ఉందో ఆ బోన్లో ఉన్న కార్టిలేజ్కి గ్రోత్ హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తాం. అలా ఇంజెక్ట్ చేస్తే అక్కడ ఉన్న సెల్స్ అనేవి సెల్స్ అన్ని క్రియేట్ అవుతాయి అవ్వ. హలో, ఎవరికి వినిపించట్లేదా? హలో హలో సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తా, ఆన్సర్ చెప్పరే. కార్టిలేజ్ డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు అక్కడ ఎటువంటి ప్రొలిఫరేషన్ ఆఫ్ కాంట్రోసైట్స్ జరగదు. అదే గ్రోత్ హార్మోన్ని ఒక యానిమల్కి ఇంజెక్ట్ చేసాం అనుకోండి, ఒక యానిమల్కి అంటే కార్టిలేజ్ కాకుండా డైరెక్ట్ ఒక యానిమల్కి ఇంజెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ప్రొలిఫరేషన్ జరుగుతుంది, గ్రోత్ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గ్రోత్ హార్మోన్ డైరెక్ట్గా మనకి ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఆ గ్రోత్ హార్మోన్ అనేది సొమాటోమెడిన్గా చేంజ్ అయితే మనకి యాక్షన్ చూపిస్తుంది. ఆ సొమాటోమెడిన్ మనం ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అంటాం. ఓకే, ఎందుకు ఇక్కడ చెప్పుకున్నాము అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పిగ్మీస్ అనే ఒక ఆఫ్రికన్ తెగ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఏముంటుందంటే కంజెనిటల్ ఇనేబిలిటీ టు సింథసైజ్ సొమాటోమెడిన్ సి, అంటే వాళ్ళ గ్రోత్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళ హైట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందరూ డార్ఫ్గా ఉంటారు. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళ డార్ఫ్ సైజ్ చిన్నగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కంజెనిటల్ గా సింథసిస్ సొమాటోమెడిన్ సి అనే ఒక హార్మోన్ సింథసైజ్ అయ్యే అవకాశం వాళ్ళకి లేదనమాట. గ్రోత్ హార్మోన్ ఉన్నా సరే దీనికి సొమాటోమెడిన్ సి అనేది సింథసైజ్ అవ్వదు. ఈ పిగ్మీస్ ఆఫ్రికన్స్, అందుకే ఈ సొమాటోమెడిన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం. రెగ్యులేషన్ గ్రోత్ హార్మోన్. రెగ్యులేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అనేది మనకి నార్మల్గా అంటే ఇప్పుడు గ్రోత్ హార్మోన్ హైపోథాలమస్ ఆల్కియేట్ న్యూక్లియస్ స్టిమ్యులేట్ అయింది, మనకి హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ వచ్చింది, తర్వాత మనకి గ్రోత్ హార్మోన్ గా మారింది, టిష్యూస్ మీద పనిచేస్తుంది, అంత జరుగుతుంది. ఇలా ఎంతకాలం గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతా ఉంటే ఏం జరుగుతుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గ్రోత్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతే డయాబెటీస్ వచ్చేస్తుంది. కానీ ఇలా రాకుండా గ్రోత్ హార్మోన్ అనేది ఎలా కంట్రోల్లో ఉంటుంది? కంట్రోల్ ఉండడానికి మనకు రెగ్యులేటరీ మెకానిజమ్స్ 2 రకాలు ఉంటాయి, 2 మెకానిజమ్స్ ఉంటాయి. అందులో ఒకటి హైపోథాలమిక్ కంట్రోల్, రెండోది నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అనేది 2 మెకానిజమ్స్ జరుగుతుంది. ఒకటి హైపోథాలమిక్ కంట్రోల్, ఇంకోటి నెగిటివ్ మెకానిజం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ కాన్స్టెంట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ హైపోథాలమిక్ కంట్రోల్. హైపోథాలమిక్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఆల్రెడీ చెప్పుకున్నదే హై అమైనో యాసిడ్స్,
low fatty acids, hypoglycemia, exercises, fasting, physical stress like pain, trauma, surgery, inflammation, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ చూపిస్తాయి హైపోథాలమస్. ఓకే, హైపోథాలమస్ మీద ఇవన్నీ పాజిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. పాజిటివ్ ఎఫెక్ట్ చూపించడం ఏమవుతుంది, అది గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ దేని మీద పనిచేస్తుంది, యాంటీరియర్ పిట్యూటరీ మీద పనిచేస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీలో ఎస్పెషల్లీ దేని మీద పనిచేస్తుంది, ఎసిడోఫిలిక్ సెల్స్ మీద పనిచేస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎసిడోఫిలిక్ సెల్స్ ఏం చేస్తాయి, గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇది హైపోథాలమస్ చేసే మెయిన్ ఫంక్షన్. ఎందుకంటే దానికి పాజిటివ్ సిగ్నల్ వచ్చింది అక్కడ నుండి, హై అమైనో యాసిడ్స్, లో ఫ్యాటీ యాసిడ్స్, హైపోగ్లైసీమియా ఇవన్నీ కూడా. ఓకే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఓకే, ఇది ఒక మెకానిజం. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ అనేది గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ వస్తుంది. ఆ తర్వాత మనకి గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ వస్తుంది. ఆ తర్వాత అది యాంటీరియర్ పిట్యూటరీ పనిచేస్తుంది, గ్రోత్ హార్మోన్ వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ సెల్స్ మీద పనిచేస్తుంది, సొమాటోమెడిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. ఇదంతా ఒక మెకానిజం. ఓకే, కానీ ఇంకో మెకానిజం ఏంటంటే, ఇప్పుడైతే కొన్నిసార్లు హైపోథాలమస్ ఏం రిలీజ్ చేస్తుంది, గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటరీ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఏం చెప్పుకోవాలంటే, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ రెండు కూడా పెప్టైడ్ హార్మోన్స్, ప్రోటీన్ హార్మోన్స్. కానీ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అనేది 44 అమైనో యాసిడ్స్ ఉంటాయి. గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్లో 14 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాక ప్రోటీన్ సింథసిస్లో ఏం జరుగుతుంది, ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ఒక్కొక్క అమైనో యాసిడ్ వచ్చి పీ సైట్లో యాడ్ అవుతూ ఉంటుంది కదా. ఆ పీ సైడ్లో యాడ్ అయినప్పుడు ఇలా 14 ప్రోటీన్స్ యాడ్ అయితే అది గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్. 44 అమైనో యాసిడ్స్ యాడ్ అయితే అది గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్. ఓకే, ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ రిలీజ్ అయింది. ఈ ఇన్హిబిటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే, యాంటీరియర్ పిట్యూటరీ డైరెక్ట్గా పనిచేస్తూ అది ఏం చేస్తుందంటే, రెడ్యూస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఎసిడోఫిలిక్ సెల్స్. ఎసిడోఫిలిక్ సెల్సే కదా మనకి ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేది. ఆ ఎసిడోఫిలిక్ సెల్స్ యొక్క సెన్సిటివిటీని తగ్గిస్తాయి. దేని సెన్సిటివిటీని, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ యాక్ట్ చేసే సెన్సిటివిటీని తగ్గించేస్తుంది. ఓకే, గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ మెయిన్ పని ఏంటంటే, యాంటీరియర్ పిట్యూటరీలో ఉన్న ఎసిడోఫిల్ సెల్స్ మీద పనిచేసి ఎసిడోఫిలిక్ సెల్స్ మీద గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ పనిచేసేటప్పుడు దాని యొక్క సెన్సిటివిటీని తగ్గించేస్తుంది. దానివల్ల గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ దీని మీద పనిచేయలేదు. అప్పుడు ఎసిడోఫిలిక్ సెల్స్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేయలేదు. ఇది మెయిన్గా GHIH, ఈ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ చేసే పని. ఇన్హిబిటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే, అది డైరెక్ట్గా ఏం చేయదు, ఎసిడోఫిలిక్ సెల్స్ మీద ఉన్న సెన్సిటివిటీని తగ్గించేస్తుంది. దానివల్ల మనకి గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ యాక్ట్ చేయడం మానేస్తుంది. ఓకే, అదే కాకుండా గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఎసిడోఫిలిక్ సెల్స్లో ఉన్న సైక్లిక్ AMP ఫామ్ అవుతుంది కదా, సైక్లిక్ AMP, ఆ సైక్లిక్ AMPని ఆపేస్తుంది. సైక్లిక్ AMP ఆపేస్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఫాస్ఫోరేషన్ జరగదు. ఫాస్ఫోరేషన్ జరగకపోతే నెక్స్ట్ ఎటువంటి ప్రోటీన్ అనేది సింథసిస్ అవుతుంది. ఈ విధంగా 2 టైప్స్ ఏంటంటే, ఒకటి సెన్సిటివిటీ ఆఫ్ ఎసిడోఫిలిక్ సెల్స్ని తగ్గించడం, ఇంకోటి సైక్లిక్ AMPని ఆపేయడం. ఈ రెండింటి వల్ల మనకి గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏమవుతుందంటే, సేమ్ నార్మల్గానే హైపోథాలమస్ స్టిమ్యులేట్ అవుతుంది, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ వస్తుంది, యాంటీరియర్ పిట్యూటరీ యాక్ట్ చేస్తుంది, అప్పుడు మనకి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి టార్గెట్ సెల్ మీద పనిచేస్తుంది, సొమాటోమెడిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా రిలీజ్ అయిన సొమాటోమెడిన్ హైపోథాలమస్, GHRH, యాంటీరియర్ పిట్యూటరీ, గ్రోత్ హార్మోన్, IGF, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది డైరెక్ట్గా యాంటీరియర్ పిట్యూటరీ ఇన్హిబిటరీ యాక్షన్ చూపిస్తుంది, నెగిటివ్ స్టిమ్యులేషన్ చూపిస్తుంది. ఓకే, నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం చెప్పుకుంటున్నాం కదా.